హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆర్సీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో కొత్తగా వెహికల్ తీసుకున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ వెహికల్ ఉండి ఆర్సీ పోగొట్టుకున్న వాళ్ళకైనా సరే ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కొత్తగా వెహికల్స్ తీసుకున్న వాళ్ళకి వెహికల్ తీసుకున్న వెంటనే ఆర్సీ అయితే డౌన్లోడ్ ఆప్షన్ అయితే రాదు. మీ బైక్కి నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాతనే వస్తుంది. ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆర్సీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం పదండి. సో ఫస్ట్ అయితే మన ఫోన్లోనే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత PARIVAHAN అని అయితే టైప్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ కూడా ఇస్తాను అనమాట. సో అక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనే దగ్గర ప్రెస్ చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే మీ రాష్ట్రం ఏదైతే అది ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే టిక్ మార్క్ ఇచ్చుకుందాం. ఇక్కడైతే మన వెహికల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఏపీ అయితే ఏపీ, ఫస్ట్ మీ నెంబర్ ప్లేట్ ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ప్రొసీడ్ పై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మనకైతే ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మనం ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పై క్లిక్ చేసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ బాక్స్లో మీ వెహికల్ నెంబర్, తర్వాత ఇక్కడ వెహికల్ చాసిస్ నెంబరు, మీ వెహికల్కి ఉండే చాసిస్ నెంబర్లోని 5 నెంబర్లు, లాస్ట్లో ఉండే 5 నెంబర్లు అయితే ఇవ్వాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటి మళ్ళీ వస్తుంది కదా బాక్స్, ఆ బాక్స్ని అయితే క్లిక్ చేసుకుందాం. ఇక్కడ జనరేట్ ఓటీపీ, మీ మొబైల్ నెంబర్కి లింక్ ఏదైతే మీ వెహికల్ తీసుకున్నప్పుడు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చింటారో దానికైతే మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసుకుందాం. ఎంటర్ చేసుకున్న తర్వాత షో డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపై అయితే ఇలాగైతే వస్తుంది. ఇదే ఆర్సీ అనమాట. ఇక్కడ మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రింట్ అని నొక్కి ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ వస్తాయి కదా, ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, సో సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. ఇప్పుడు పీడిఎఫ్లో సేవ్ అయితే అయి ఉంటుందన్నమాట, మనం చేసిన ఆర్సీ డౌన్లోడ్ అయ్యి. ఇప్పుడు పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే వస్తుంది. నేనైతే ఇక్కడ మై బైక్ ఆర్సీ అని నేమ్ అయితే రీనేమ్ చేసుకున్నాను. సో సింపుల్గా ఇలా అయితే ఓపెన్ చేసుకొని, ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్. మీరు ఎక్కడైనా జిరాక్స్ షాప్లో జిరాక్స్ తీయించుకొని ప్రింట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా మనల్ని బైక్ ఆపితే కూడా మనకి ప్రూఫ్ కింద అయితే ఇలా చూపించవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.